అబ్బాయి లాస్ట్ రౌండ్ కి వచ్చేసాము. ఇంకా లాస్ట్ రౌండ్ లో టీం రవియా టీం ఇందో గెలిచేది. లాస్ట్ లో గెలిచిన వాళ్ళు ఆబ్వియస్లీ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు అనమాట. కానీ దానికంటే ముందు మా అపరో బాబాయ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అవును, యాక్టర్ అంటే ఫస్ట్ ఎక్కడి నుంచో కాదు, ఫేస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మా బాబాయ్ గారు సూపర్ గా పెడతారు. కాబట్టి కొన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తాయి బాబాయ్ స్క్రీన్ మీద. ఆ ఎక్స్ప్రెషన్స్ నువ్వు పెడితే ఎలా ఉంటది అని. ఓకేనా? రైట్, పోజ్ నంబర్ 1 ప్లీజ్. ఈ స్టిల్ లో మీరు విజయ్ అండ్ పక్కన కాజల్ అగర్వాల్. అంతే కదా సార్? రండి వచ్చేయండి. రెడీ. కాజల్ అగర్వాల్, ఇందు అండ్ విజయ్ లాగా మా అప్పారావు గారు. సార్ ఎక్స్ప్రెషన్ చూడండి, ముద్దు పెట్టడానికి వస్తున్నారు. నెక్స్ట్ స్టిల్. ఈ స్టిల్ చూడండి. సార్ మా దగ్గర గన్ను లేదు సార్, ఇది గన్ను లాగా వాడుకుందాం. కన్నా వాడుకుందాం సార్. ఇప్పుడు వాడుకుందాం అన్నారు, తర్వాత కొద్దిసేపు తుడుచుకుందాం అంటారు. టెంగరపొచ్చే పిలుస్తున్నారు అక్కడ. ఏంటి సంగతులు? లఫోరా లఫోరా లొంగి. లఫోరా అంటే ఓ చిన్నదానా అని అర్థం. మీకోసమే అదే డ్రెస్ వేసుకొని వచ్చింది సార్. ఇప్పుడేంటి ఆ పోజ్ మన ఇద్దరం పెడుతున్నామా? పోనీ ఓ పని చేయండి, ఆ. మీరు ఒకసారి చేసి చూపించండి, నేను ట్రై చేస్తా. తుపాకీ మీ చేతిలో ఉంది సార్. కానీ బుల్లెట్ మీ చేతుల్లో ఉంది. కానీ బుల్లెట్ మీ చేతుల్లో ఉంది. ఉట్టి పోజే సార్ అది. 3, 2, 1 గో. ఇంత మంచి చేసిన తర్వాత ఇంకో బ్యూటిఫుల్ స్టిల్ మీకోసం వస్తుంది సార్. అవును. లాస్ట్ స్టిల్. ఇది మీరిద్దరు చేయాలి, సూపర్ ఉంటుంది. ఇది రివర్స్. ఇది రివర్స్. నేను కింద ఉంటాను. అంతే సార్. ఇందు అంతే సార్. నువ్వుగా ఏంటి బెండవ్ నా మీదనా? చూసావా, లవ్ లో ఒకసారి బెండ్ అయ్యావు, అదే ఇప్పుడు బెండ్ తీస్తా. లేదు సార్, ఇక్కడ నా మొగుడికి కష్టం అవ్వద్దు అని చెప్పి అది సార్. ఆయన మా తాతయ్య, నీకు తెలీదు. నన్ను తాతయ్య చేస్తున్నా, నడుము పడుతుంది నాకు ఇప్పుడు. రెడీ సార్, ఎక్కండి. 2 కాళ్ళు పైకి ఇలా. కాళ్ళు పైకి పెట్టలేను. పెట్టాలి. ఇక్కడ పట్టుకో, ఇక్కడ పట్టుకో, షర్ట్ పట్టుకోండి. ట్రాఫిక్ లో కాళ్ళు ఎత్తారా? రవి నువ్వు ఒక చెయ్యి పైకి. ఇంకా కెమెరాకి సరిగా రాలేదు, మళ్ళీ కావాలి లేదు, కదా? వచ్చింది వచ్చింది. ఇది మళ్ళీ ఫస్ట్ టైం. కావాలని చెప్పండి. బాగా రాదురా. ఇప్పుడు ఇంకోలా చేయాలి, నేను పడుకుంటాను, తను ఇటువైపు తిరిగి కూర్చోవాలి. దా 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 ఇట్లా సైడ్ కి. ఎక్కడ రా? ఇటువైపు రా. ఇక్కడ ఇట్లా సైడ్ కి ఇట్లా కాలుకొచ్చా. నువ్వు కూర్చో. ఫోన్ పని చేయండి, ఇద్దరు కూర్చోండి. ఇద్దరం కూర్చుందా? నువ్వు అటు ఇటు కూర్చొని ముందుకెళ్ళమనకండి. ఇద్దరు ఎక్కారా? చాలా లేతగా ఉన్నారండి. దిస్ ఇస్ సూపర్ మచ్చి. ఏ విధంగా జరగచ్చు. అది సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క బాల్ తోనే ఆ గేమ్ ఆడతాడంట. ఏంటో తాతయ్య గారికి అన్ని ఈ వయసులో. మారుద్దామా? ఏం చేద్దాం? బాల్ వెనకాలొద్దు, ముందుని పెడదాం. బాల్ వెనకాలొద్దు, ముందుని పెడదాం. రవి గారు సార్, మా ఇద్దరికి మధ్యలో పెట్టండి. టీమ్ లో నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు ఈ గేమ్. ఓకేనా? బ్యాక్ తిరుగుతారు ఇద్దరు, అటు ఫేసింగ్ ఒకరు, ఇటు ఫేసింగ్ ఒకరు. వాళ్ళిద్దరు మధ్యలో బాల్ పెట్టుకుంటారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి కాంటాక్ట్ ఉండదు, మళ్ళా ఉట్టి బాలే కాంటాక్ట్. ఓకేనా? అవతల వైపు ఉన్నోడు ఇలా చేయి పెడతారు, ఇటువైపు ఉన్నోళ్ళు ఇలా చేయి పెడతారు. అలా వాక్ చేసుకుంటూ చెయ్యి వాడకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డ్రాప్ చేయాలి, మళ్ళీ తిరిగి రావాలి, మళ్ళీ ఇదే ప్రాసెస్. 90 seconds లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. సో అప్పరా గారు, మనతో స్టార్ట్ చేద్దామా? సార్ రెడీ, వచ్చేయండి. మీరు అమ్మాయి కలిసి వచ్చేయండి. సో ఫస్ట్ టీమ్ రవితో స్టార్ట్ చేస్తున్నాం. 90 seconds starts in 3, 2, 1 go. టీమ్ ఎంటకో అయిపోయింది. అవుట్ 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 అవుట్.
జాకెట్ జారిపోతుంది. నాకు గట్టిగా ఉంటుంది. చేయి పైన పెట్టు, చేయి పైన పెట్టు, చేయి అవుట్, చేయి. రెండేయాలి ఇంకా. అయ్యా, ఇలా ఇంత తొందరగా ఓటమి ఒప్పుకోవద్దు. సో టీమ్ రవి వేసింది 5 బాల్స్. ఓకే, సో టీమ్ రవి నుంచి 90 సెకండ్స్ లో 5 బాల్స్, ఇవే 90 సెకండ్స్. టీమ్ ఇందుకి 5 కంటే ఎక్కువ అంటే 6 వేస్తేనే గెలుస్తారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. మీ టార్గెట్ వచ్చేసి 6 బాల్స్ ఇన్ 90 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేయబట్టుకోండు. అయ్యో ఇట్లా పెట్టు. బయటికి వెళ్ళదు, నువ్వు ఇలా ఉండు. అరే ఒక్కటనే వేసారా? నేను అనుకున్నా టీమ్ రవి ఓడిపోతే నిజంగానే ఇందు అండ్ అప్పారావు గారి ప్రేమ స్వచ్ఛమైందని అండ్ ప్రూవ్ అయింది. నేను ఓడిపోయా, వీళ్ళిద్దరు ప్రేమ స్వచ్ఛమైందని. నీ తలకాయ. అవును, స్వచ్ఛమంది తాత మనవరాళ్ళ బంధం అంత స్ట్రాంగ్ బంధం అన్నమాట. ఇంకా అప్పారావు గారు తాతయ్య మనవరాలకి ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? కాదు, ముందర ఆడుకుంటాం మా ఇద్దరం. మీ ఇద్దరా? అవు. మనిద్దరం ఎందుకు ఆడుకుంటాం తాతయ్య? ఆడుకోవాలిరా. ఒకటే బాల్ మళ్ళా. ఒకే బాల్. ఒకటే బాల్. 10 బాల్స్ ఎందుకు ఆడుకునేది? ఒకే ఏం ఒకే చేయాలి బాల్ ఇప్పుడు? ఆడుకోవాలి. ఒక్క బాల్ తోనే ఆ గేమ్ ఆడతాడంట. వెనకాలనే కదా, టచింగ్ ఏం లేదు కదా. ఏంటో తాతయ్య గారికి అన్ని ఈ మరి వయసులో. మారుద్దామా? ఏం చేద్దాం? బాల్ వెనకాలొద్దు, ముందుని పెడదు. బాల్ వెనకాలొద్దు, ముందుని పెడదు. ఆల్రెడీ అక్కడ ఒక బాల్ ఉంది. ఓకే. కాదు, గట్టిగా అరే పట్టుకోవాలి. నా నడుము ఇక్కడ ఉంది, నీ నడుము అక్కడెక్కడో ఉంది. ఎట్లా ఉంది ఇది? ఏ రవి గారు, సార్ మా ఇద్దరికి మధ్యలో పెట్టండి. రెడీ, ఇక్కడ ఉండు. నువ్వు నాకు గట్టిగా అదుము. రెడీ రెడీ 1 2 3 గో.
మీ ప్రేమ స్వచ్ఛమైందని మళ్ళీ నిరూపించారు. అవును. ఇప్పుడు మీకోసం నేను పాట వేస్తాను కదా సార్, ఆ పాట మీకోసం. ఆ. ఒక లవర్ బాయ్ లాగా వచ్చి లాస్ట్ కి పెళ్లి చేసే పెద్ద మనిషి లాగా అయ్యాడు. పాపం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది. ఒక లైలా మజ్ను, ఒక పారు దేవదాస్, ఒక ఇందు అప్పారావు అలా మిగిలిపోయారు సార్ అమర నేను ప్రేమికులు. ప్రేమలో ఎప్పుడు విషాదాన్ని కోరుకోను. అది శుభం కార్డు మంచిగా ఉండాలని నా కోరిక. అది ఆ శుభం కార్డు మంచిగా ఇచ్చారు. అందుకే ఆ, మా మంచి- ఎపిసోడ్ కూడా అంతం అయిపోయింది. విన్నింగ్ టీమ్ ఇస్ టీమ్ ఇందు. ఓకే, సో టీమ్ ఇందు ఇక్కడ విన్ అయిందనమాట. టీమ్ విన్నర్స్ కి ఇప్పుడు బ్రైట్ బ్యూటీ షాపింగ్ కుకట్పల్లి వారి తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ అండ్ మా అప్పారావు గారు పెద్ద హృదయంతో 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఎంజాయ్డా. అది సూపర్ మచ్ అంటే మినిమం ఉంటది. మరి ఎవ్రీ సాటర్డే ఎవ్రీ సండే రాత్రి 8 to 9 ఆన్ యువర్ ఫేవరెట్ ఛానల్ స్టూడియో 1. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. దిస్ ఇస్ రవి అండ్ సైనింగ్ ఆఫ్. బై బై.